ఇదే నోట్లో ఏదో కురిపోయింది అని చూసి చూడటం క్యాన్సర్ ఎందుకు వస్తుంది వీడి సంగతి పొలానికి కాడికి పో అని చెప్పాడు. చెప్పిన కాడికి మందులు చెప్పినట్టుగా వాడుతూనే ఉన్నా. ఇప్పుడు 5 నెలలు పూర్తిగా వాడినా నమ్మకం వస్తుంది. నమ్మకం ఉన్నబట్టే మళ్ళీ వచ్చిన. నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నా పేరు తాల్బా పాపయ్య, మాది ఆకుపాలండి. ఇదే నోట్లో ఏదో కురిపోయితే కోదాడి వెళ్ళి హాస్పిటల్కి కదా డాక్టర్ గారు చూసిండు. అని చూసి చూడటం క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అది పెరుగుతుందా, దాన్ని కటింగ్ చేయాలి అని అన్నాడు. 2-3 సార్లు తిరిగితే ఆయనకి 4-5 రోజులు మందులు ఆడిండు. కటింగ్ చేయాలంటే కటింగ్ చేసిండు. చేసి ఇక్కడ పంపించండు హైదరాబాద్. అలా చాలా 1,70,000 అలా పెట్టిన. ఏం కావాలి, తగ్గుతుంది ఆడ చూసినాక మళ్ళీ ఆ నుంచి వచ్చాను. అక్కడ 2 తుక్కలు కూడా 3,70,000. బాబు నీ వయసు తగ్గింది, బలం లేదు, నువ్వు తట్టుకోలేవా, వద్దు పెద్దయా ముసలయా వద్దు, నువ్వు తట్టుకోలేవా. సరే అని ఆశ వదులుకొని ఇంట్లో పడని పోయినా. నడుగులనే మా మరదలు ఉంది. వెళ్తేనే ఆ రొమ్ము గడ్డ అయితే ఇక్కడికి వస్తే ఆమెకు నయమైనాక నేను ఆశ వదులుకోవడానికి ఆమె గట్ట అయింది. మా మరదలకి నా కాడికి వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది. బాబా ఇచ్చడి సంగతి తగ్గిందంటే తగ్గలేదురా అన్నాడు. వీడి సంగతి పొలానికి కాడికి పో అని చెప్పాడు. చెప్పిన కాడికి మందులు చెప్పినట్టుగా వాడుతూనే ఉండా. మళ్ళీ మధ్యాహ్నం 3 నెలలు కాగానే మళ్ళీ పరిచయం చేసిండు. ఇప్పుడు 5 నెలలు పూర్తిగా వాడినా. ఇవాళ దేపోతే 6 నెలల 15 రోజులు రావాలి. 45 రోజులకి ఈ మందులు నమ్మకం వస్తుంది. నమ్మకం ఉన్నబట్టే మళ్ళీ వచ్చిన. మందు నాకు తగ్గిందనే వేరే వాళ్ళు అడిగితే కూడా ఇట్లా సంగతి పొలానికి కాడికి పోతే తగ్గుద్ది, నాకు తగ్గింది, చాలా మంది తగ్గింది, ఆఫీసర్లు లేకుండా తగ్గుతుందా ఆడిపోతే మంచిదని పోమని నేను చాలా మంది చోటు చెప్తానండి. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.